కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్ గారు, అదేవిధంగా తెలంగాణ సాహితీ సమితి కన్వీనర్ అయినటువంటి సత్యన్న, అదేవిధంగా ఆలెడ్డి గారు, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలి, బడుగు బలహీన వర్గాల బతుకులు మారాలని ఈ ప్రాంతంలో బాగా పోరాటం చేసి ముందున్నటువంటి దాంట్లో ఒకరైనటువంటి మన బోస్పల్లి వీరేశన్న గారు, మాలమానాడు జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు అయినటువంటి మన మారన్న గారు, రామన్న గారు, అంగద్ గారు, కిషనన్న గారు, వృత్తి సంఘాల నాయకులైనటువంటి ఆమనగంటి వెంకటేశ్వర గారు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులైనటువంటి పురుషోత్తం గారు, కేవీపీఎస్ నాయకులు మన జగన్ గారు, అదేవిధంగా కేవీపీఎస్ మండల అధ్యక్షుల కార్యదర్శి అయినటువంటి మన ఆనంద్ గారు, అట్లే సిహెచ్ నరసింహ గారు, రంగారెడ్డి జిల్లా రజక సంఘం నాయకులు మన అజయ్ గారు, అదేవిధంగా తెలంగాణ అడ్వకేట్ కృష్ణ గారు, భారత ప్రజాతంత్ర యువజన సమితి జిల్లా కార్యదర్శి అయినటువంటి జగన్ గారు, అదేవిధంగా మహేష్ గారు, మన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి మీరందరూ కూడా మీ సలహాలు సూచనలు చేసిన తర్వాత మనం ఈ నియోజకవర్గ స్థాయిలో ఒక సెమినార్ లాంటిది, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒక సెమినార్ లాంటిది మనం ఏర్పాటు చేసి ఆ సెమినార్కి జస్టిస్ చంద్రకుమార్ లాంటి వాళ్ళని, మేధావుల్ని, దళిత బీసీ మేధావులందరినీ కూడా పిలిచి ఈ దాడుల్ని, ఈ మూక దాడులన్నింటినీ కూడా ముక్తం కంఠంతో మనం వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉందనేది మనం ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని ముందు తీసుకువచ్చినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ, ఇప్పుడు బిఎస్పీ నాయకులు మన రౌపతన్న గారు అందరికీ టైం సంబంధించి 2 నిమిషాలు. ఈ 2 నిమిషాలు మార్పు కోరుకోలేదు, ఏ మార్పు కూడా అంగీకరించలేదు. అదే సమానం. స్త్రీలకు విద్యుద్దన్నారు, సూర్యులకు విద్యుద్దన్నారు, ఎవరికి ఇవ్వను, సైన్స్ వైపు పరిగెత్తుతున్నారు, సముద్ర ప్రయాణం చేయొద్దన్నారు. మరి అందరూ సనాతనలు అమెరికా ఎందుకు పోతున్నారు, రష్యా ఎందుకు పోతున్నారు, కెనడా ఎందుకు పోతున్నారు? సనాతన ధర్మాన్ని భారతదేశంలో ఉండాలి కదా, ఒక్క కారణంలో చేశారా? అందు గురించి రాజకీయ డిమాండ్, మనం రాజకీయంగా చైతన్యం పడాలి. 1 నిమిషం రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఉన్నది. బీసీ ఉద్యమం చేసి ఎస్సీలు చేయాలి, ఎస్సీలు సపోర్ట్ చేయాలి. మనమంతా ఒక్క తల్లి బిడ్డలు, అది మర్చిపోతున్నాం. మనమందరం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏదైతే ఉన్నదో మనమంతా శూద్రులమే. ఇంకా కొత్తగా పెట్టారు పంచుకున్నారు. మనం శూద్రులంతా ఏకమైతే నీకు 5% రెడ్డిలు కూడా శూద్రులే. మరి మనమందరం ఒకటే. నీ పర్సెంటేజ్ ఏంటో ఈ దేశంలో బ్రాహ్మణులు, వైశ్యులు పర్సెంటేజ్ 3%. 3% రిజర్వేషన్ పక్కన తీసుకో, 97% రిజర్వేషన్ మాకి మేము పంచుకుంటాం. శూద్రుడు అనగారిన వర్గం ప్రజలు పంచుకుంటారు. రాజకీయం కానీ ఏది కానీ. అంటే 50% రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదని చెప్తున్నారు. అయినా 50% పెంచకూడదని జడ్జు. అంటే పాలకుల చేతిలో వ్యవస్థలన్నీ అనేది బందీకానైంది. నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వాళ్ళు ఏం చెప్తే అదే తీర్పు వస్తున్నది. ముందే చెప్పారు. ఈ తీర్పు ఇట్లా రాబోతుందని తీర్మానంలో చెప్పాడు. సీఎం తీర్పు చెప్పాడు, ఇదే వస్తుందన్నాడు, అదే చెప్పారు. కావున మిత్రులారా, మనమందరం రాజకీయ చైతన్యం కావాలి. రాజకీయ చైతన్యం వైపు అడుగులయ్యాలి. మనమంతా నువ్వు ఎస్సీ బీసీ అనేది కాదు, మనమందరం శూద్రులు. ఒకే భావన, శూద్ర భావన అనేది రావాలి. మనమంతా శూద్రుడు అనుకుంటే ఈ కులపిచ్చ అనేది ఉండదు, ఈ నిజనం ఎట్లలాంటి కుల వ్యవస్థ ఉండదు. ఎస్సీ బీసీ లేకనైతేనే రాజ్యాధికారాన్ని అది సిద్ధిస్తుంది. ఆ రాజ్యాధికారం వైపు మనం ప్రయాణం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇస్తున్న